గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కరెంట్ అఫైర్, టుడే కరెంట్ అఫైర్. ఇందులో మొదటి శీర్షిక AK-47 స్థానంలో దేశీయ తొలి పరీక్షలు విజయవంతం, AK-47 కంటే మెరుగైన తుపాకీ. ఇందులో ముఖ్య అంశాలు: ఏం జరిగింది? ఆగస్టు 23, 2004 అమేఠీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చారిత్రాత్మక ఘట్టం. తుపాకీ చెప్పులు వెలిగించాయి. ఇదో మామూలు తుపాకీలు అనుకున్న ఆశ్చర్యకర భారత్ నిర్మాణంలో నేడు ముందడుగు. పూర్తిగా దేశీయంగా నిర్మించిన AK-2203 రైఫిల్స్ పరీక్షలు సక్సెస్. AK-203 అంటే ఏమిటి? AK-203 అంటే ఏమిటి దాన్ని చూసుకోండి. ముఖ్య అంశాలు: AK-203 అంటే ఏమిటి? ఎక్కడ తయారవుతాయి? ఎందుకు ముఖ్యమైనది చూస్తుంది. ఇందులో క్వశ్చన్: AK-47 స్థానంలో వచ్చే కొత్త తుపాకీ ఏది? AK-203. నెక్స్ట్ క్వశ్చన్: AK-203 ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఆమెది కోర్వా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ ఫ్యాక్టరీ ఎవరి జాయింట్ వెంచర్? ఇండియా, రష్యా, IRRL. నెక్స్ట్ క్వశ్చన్: AK-203 రేంజ్ ఎంత? 800 మీటర్లు. AK-47 రేంజ్ ఎంత? 600 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్: 2030 నాటికి ఎన్ని తుపాకీలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి? 6 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్: ఈ పథకం దేనికి ఉదాహరణ? మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్: పాత INSS రైఫిల్ స్థానంలో కొత్తగా ఏది వస్తుంది? AK-203 వస్తుంది. నెక్స్ట్ పాయింట్: మిస్ యూనివర్సిటీ ఇండియా 2026 కేరళ కూతురికి కిరీటం. ఇందులో ముఖ్య అంశాలు: ఎవరు గెలిచారు? కేరళకు చెందిన 19 ఏళ్ల న్యాయశాస్త్ర విద్యార్థిని మోడల్ కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్సిటీ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఎక్కడ, ఎలా గెలిచింది? జైపూర్లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటాదారులను ఓడించి విజయం సాధించింది. తర్వాత ఏంటి? చూసుకోండి. మనం క్వశ్చన్ చూస్తాం. మిస్ యూనివర్సిటీ ఇండియా 2020 విజేత ఎవరు? కాజియా లియో మొజో. ఆమె ఏ రాష్ట్రానికి చెందినది? కేరళ రాష్ట్రానికి. ఆమె వయసు, చదువు ఏమిటి? 19 ఏళ్ల న్యాయశాస్త్ర విద్యార్థిని, లా స్టూడెంట్. నెక్స్ట్ క్వశ్చన్: ఫినాలే ఎక్కడ జరిగింది? జైపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్: ఫినాలే ఎంతమంది పోటాదారులను ఓడించింది? 52 మంది. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ మిస్ యూనివర్సిటీ పోటీ ఎక్కడ జరగనుంది? ప్యూర్టోరికో, నవంబర్లో. నెక్స్ట్: పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్ పెరగడం పరిశోధనలో వెల్లడి. ఏం జరిగింది? ఈనాడు, చెన్నై. మారుతున్న జీవన శైలితో పిల్లలు మార్పులు వస్తున్నాయని, భవిష్యత్తులో మధుమేహం, గుండె జబ్బుల బారిన పడవచ్చని చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ సర్వే హెచ్చరించింది. గణాంకాలు: దేశంలోని 3-18 ఏళ్లలోపు పిల్లలు 8.4% మంది మధుమేహంతో, 12.40% మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించింది. ఊబకాయం కలిగిన తల్లిదండ్రుల పిల్లలకు ఈ ముప్పు 8% ఎక్కువ అని తేలింది. దక్షిణ భారతదేశంలో ప్రమాద గంటికలు అంచనా వేసేందుకు చెన్నైలోని విద్యార్థులపై పరిశోధన జరిపింది. 18 ఏళ్ల వ్యవధిలో 8-9 రెట్లు అధికం.
నెక్స్ట్ హెచ్1బిపై $1.9 లక్షల పడ్డన కొత్త రూల్స్ ముందు ప్రతిపాదించిన ట్రంప్ సర్కార్. ఏమైంది వివరాలు ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల గ్లూకోజ్ వార్తపై పరిశోధన చేసిన సంస్థ ఏది? ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నై. 3-18 ఏళ్లలో ఎంత శాతం మంది మధుమేహంతో ఉన్నారు? 8.40%. అధిక బరువుతో ఎంత శాతం మంది ఉన్నారు? 12.40%. నెక్స్ట్ క్వశ్చన్, 17 ఏళ్లలో గ్లూకోజ్ సమస్య ఎన్ని రెట్లు పెరిగింది? 8-9 రెట్లు పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్1బి వార్తపై హెచ్1బిపై కొత్తగా ప్రతిపాదించిన అదనపు రుసుము ఎంత? $1,03,260. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పరిపాలన చేసింది ఎవరు? ట్రంప్ సర్కార్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్విజ్ ఎవరు వర్తించదు? హెచ్1బి వీసా క్యాంప్ మినహాయింపు ఉన్న దరఖాస్తులకు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రజాభిప్రాయాలకు ఎన్ని రోజులకు గడుపు? 30 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రుసుము ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది? ఏడాది చివరి కల్లా. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్1బి వీసా ఏ దేశానికి సంబంధించింది? అమెరికా, యునైటెడ్ స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ వార్త, భవిష్యత్తు బరువే పిల్లల్లో అసాధారణంగా గ్లూకోజ్. చెన్నై షాకింగ్ రిపోర్ట్. విషయం ఏమిటంటే, చెన్నైలోని ఇండియా డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఐడిఆర్ఎఫ్ పరిశోధన చేసింది 17 ఏళ్లలోపు వాళ్ళకి. దాన్ని చూసుకోండి. హెచ్1బిపై $1.303 లక్షల పడ్డాన. నెక్స్ట్ సీట్స్, తెలుగు మూలాలు ఉన్న ఐఐటి అసోసియేట్ ప్రొఫెసర్కు జాతీయ అవార్డు. మంగళగిరి ఏఎంఎస్ గేమ్స్కు వైద్యుడి పురస్కారం. ఉన్నత విద్యాసంస్థలకు చెందిన 21 మంది గౌరవం. ముఖ్యాంశాలు ఏం జరిగింది ఇవన్నీ చూసుకోండి. ఎవరెవరికి తెలుగు వారికి గర్వకారణం. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఎప్పుడు ఇస్తారు? సెప్టెంబర్ 5 టీచర్స్ డే అప్పుడు. మొత్తం ఎంతమంది అవార్డు ప్రకటించారు? 21 మందికి. కేంద్ర విద్యాసంస్థల నుంచి ఎంతమంది ఎంపికయ్యారు? 12 మంది. మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఎంపికైన వైద్యుడు ఎవరు? డాక్టర్ బాబు. హైదరాబాద్ ఐఐటి నుంచి ఎంపికైన ప్రొఫెసర్ ఎవరు? కీర్తిచంద్ర సాహు, కెమికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ ఐఐటి నుంచి ఎంపికైన ప్రొఫెసర్ ఎవరు? కీర్తిచంద్ర సాహు, కెమికల్ ఇంజనీరింగ్. ఈ అవార్డులు ప్రకటించింది ఎవరు? కేంద్ర విద్యాశాఖ. భయంతో గుండె ఆగుతుందా? హార్ట్ అటాక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ తేడా ఏంటి? ఇవన్నీ కీ పాయింట్లు చూసుకోండి, చదువుకోండి. సిపిఆర్ కీలకం ఏమి? నెక్స్ట్, సడన్ కార్డియాక్ డెత్ అందుకే. క్వశ్చన్, వైజాగ్లో 6 ఏళ్ల పిల్లాడు ఎందుకు చనిపోయాడు? టీచర్ కొట్టిన చిన్న చెంపదెబ్బ ప్లస్ భయంతో కుప్పకూలిపోయాడు. నెక్స్ట్ క్వశ్చన్, హార్ట్ అటాక్ అంటే ఏమిటి? రక్తనాళం మూసుకుపోయి రక్తం చేరకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? గుండె పంపు ఎలక్ట్రికల్ వ్యవస్థ ఒకసారిగా ఆగిపోవడం. సిపివిటి అంటే ఏమిటి? కార్డియాక్ మినరల్ పాలిమార్జిజం వెంట్రికులర్ టాకీకార్డియా తీవ్రమైన గుండె లయ సమస్య. నెక్స్ట్ క్వశ్చన్, భయం
భయపడినప్పుడు శరీరంలోని ఏ హార్మోన్ పెరుగుతుంది? అడ్రినల్, క్యాటోకోమైలన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సిపివిటి ఉన్నవారిలో భయం వల్ల ఏమవుతుంది? గుండె వేగం అసాధారణంగా పెరిగి రక్తాన్ని పంపలేక కుప్పకూలి చనిపోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అలాంటి సమయంలో ప్రాణం కాపాడేది ఏమిటి? వెంటనే సిపిఆర్, కార్డియోలరీ రీస్ట్రిక్షన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, సడన్ కార్డియాక్ డెత్ లక్షణాలు ముందు తెలుస్తాయా? చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనబడవు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే కుటుంబంలో ఒకరికి సడన్ కార్డియాక్ డెత్ వస్తే మిగతా వారు ఏం చేయాలి? గుండె పరీక్షలు ప్లస్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వార్త మాట్లాడిన డాక్టర్ ఎవరు? డాక్టర్ చంద్రమౌళి, ఎస్ మంత్రువారి, సీనియర్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్. నెక్స్ట్ క్వశ్చన్, భయం వల్ల సాధారణ వ్యక్తుల గుండె ఆగుతుందా? లేదు, పుట్టుకతో గుండె లయ లోపల ఉన్న వారిలో మాత్రం ప్రమాదం ఎక్కువ. కళ్ళు తిరిగి పడిపోవడం అంటే ఏమిటి? లక్షణం కావచ్చు. గుండె లయ సమస్య, సిపివిటి, సడన్ కార్డియాక్ సమస్య. థ్యాంక్ యూ అండి.